కాలిపోయిన అగత్తమ్మ గారి యొక్క భౌతిక శరీరాన్ని క్రైస్తవులు స్వాధీనపరుచుకున్నారు. ఆమె ఆత్మ శాంతి కొరకు ప్రార్థనలు జరిపించి ఆమెను సమాధి చేసి తిరిగి ఇంటికి వెళుతూ ఉన్నారు. అలా వారు వెళుతున్న సమయంలో దగదగా మెరిసే 2 గుర్రాలు సమాధి వైపుకు వచ్చాయి. ఆ గుర్రాలపైన విలువైన వస్త్రాలు వేసుకున్నటువంటి 2 యువకులు కూర్చొని ఉన్నారు. గుర్రాలు సమాధి దగ్గరికి వచ్చాయి. ఒక యువకుడు గుర్రం మీద నుండి కిందకి దిగి వచ్చి అగత్తమ్మ గారి సమాధి పైన ఒక పాలరాతి పలకను పెట్టి తిరిగి గుర్రం ఎక్కి వెళ్లిపోయారు. సమాధి దగ్గరలో ఉన్న క్రైస్తవులు పరిగెట్టుకుని వెళ్లి ఆ పాలరాతి పలకని తీసి చూశారు. దానిపైన అగత్త తన బాధలు ప్రార్థనల ద్వారా సిసిలీ దీపానికి శాంతిని రక్షణను సంపాదించి పెట్టింది అని రాయబడి ఉంది. దాని అర్థం అప్పుడు ప్రజలకు అర్థం కాలేదు. అయితే ఆ పాలరాతి పలక పాడవకుండా ఉండడానికి అగత్తమ్మ గారు తలపైన వేసుకునే ముసుగు వస్త్రాన్ని తీసుకొచ్చి ఆ పాలరాతి పలకను కప్పి దాన్ని భద్రపరిచారు. గుర్రంపై వచ్చినటువంటి ఆ 2 యువకులు అగత్తమ్మ గారి యొక్క రక్షణ దేవదూతలై ఉంటారు అని ప్రజలు వారిలో వారు చెప్పుకున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత చాలా మంది ప్రజలు క్రైస్తవులుగా మారారు.